హీరోయిన్ ఎంట్రీ బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు. ఎంజాయ్ చేసావా? నేను హీరోయిన్ చూసిన కానీ నాకు కామెడీ అనిపిస్తే కామెడీలు కనిపించండి. ఓ మీకు కామెడీ సీన్ కావాలి అంతే కదా? కామెడీ పొరపాటు నువ్వు చేస్తావేంది ప్రస్తుతానికి కామెడీ అయితే వాళ్ళు చూడండి సార్. సరేనా? ఐ వాంట్ కామెడీ. ఓకే సో లెట్ us enjoy a hilarious skit. ఇలేరేస్ వద్దు మాకు. Let me enjoy my team for a comedy skit. అరే నాకు ఇప్పుడు టీలు వద్దు, తాయం దిగిపోతుంది. టీ ఏంటి సార్? టీమ్ అన్న టీమ్ సార్ టీమ్. ఓ ఓకే. స్కిట్ ఎక్సలెంట్ కామెడీ సార్. ఎక్సలెంట్ వద్దు మాకు. మా ఇంట్లో ఆల్రెడీ సర్ఫ్ ఎక్సెల్ ఉంది. అరే మందు పని చేస్తున్నారు. అవును. డీజే టిల్లు సాంగ్ అంత ఎనర్జీ సాంగ్ పెడితే డాన్స్ చేయట్లేదు ఏంటని? డాన్స్ చేస్తే కొరియోగ్రాఫర్ లో చేయాలరా, అదోలా చేయకూడదు. నేను ఎలా చేశాను చెప్పాను కదా అదోలా చేయకూడదని. సర్లే గాని మన అమ్మని స్టేజ్ మీదకి తీసుకొచ్చి కాలు కడిగాం కదా, ఊర్లో వాళ్ళందరూ ఏమంటున్నారు? మీ తమ్ముడు చేసిన పాపాలకు నువ్వెందుకు కాలు కడిగా అని అడుగుతున్నారా? నమస్తే మేడం, ఈయన మా అన్నయ్య. నేను ఇలా తయారవడానికి కారణం మా అన్నయ్య తెలుసా? వీడు చేసే అదో పనులకి నాకు ఎటువంటి సంబంధం లేదు మేడం. సరే గాని నాన్న సిగరెట్ కాల్చడం ఆపేశాడా? ఆపేశాడుగా. ఎప్పుడు? ఇక్కడ దాకా వచ్చినప్పుడు ఆపేశాడు. నువ్వు ఎప్పుడు ఇలాగే చేస్తావు? మా అన్నయ్య ఉంటే ఎలా ఉంటుంది? పద నువ్వు కూర్చుందమ్మా చెప్తాను. బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ. నా పేరు ఇమ్మానియేలు, వీడి పేరు దానియేలు. పేర్లోనే వేలు ఉన్నాయి, పేమెంట్ లోనే వందలే ఉన్నాయి. మన తర్వాత వస్తారు రూపాయలే వాళ్ళకి. ఛానల్ తర్వాత స్టేజ్ ఎక్కావు కదా, వీళ్ళందరి ముందు చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉందా? వాళ్ళందరితో కాదురా బాబు, నీతో చేయాలంటేనే ఇబ్బందిగా ఉంది. రేయ్ నా అన్నవరా, కొంచెం ప్రేమగా మాట్లాడు. అమ్మో, నీతో అస్సలు ప్రేమగా మాట్లాడకూడదు. ఎందుకు? నీకు నాకు మధ్య కొంచెం ప్రేమ కనపడినా సార్ లవ్ సంబులు వేసేసి నీకు నాకు మధ్య లవ్ ట్రాక్ పెట్టేస్తారు. నీకు నా గురించి అర్థం కావట్లా. ఇక్కడ ఉన్న వాళ్ళలో తక్కువ టైంలో పేరు వచ్చింది నాకే. తక్కువ టైంలో బొచ్చు ఊడిపోయింది కూడా నీకే. అయినా ఖాళీగా ఇంట్లో కూర్చొని జుట్టు దూకోవటం కాదురా, నాలాగా ఊర్లో ఇల్లు కట్టి చూపించు, అప్పుడు అనుకుంటాను. నేను 10 ఏళ్ళు ఆగైనా సరే నీలాగే ఇల్లు కట్టుకోగలను. నువ్వు 10 ఏళ్ళు ఆగైనా సరే నాలాగా బొచ్చు పెంచగలవా? ఇండస్ట్రీ అన్నాక ఇవన్నీ కామన్. ఇండస్ట్రీలో ఎత్తు పల్లాలు సహజమరా. మరి అదేంట్రా, నీకన్నీ ఎత్తులే ఉన్నాయి కానీ పల్లాలు లేవు. ఏదేమైతేనే శ్రీదేవికి వచ్చావు ఛానల్ తర్వాత, మంచిగా ఎంజాయ్ చేద్దాం పద. మన తర్వాత అసలైన హిలేరియస్ కామెడీ వచ్చింది. Come on, everybody. ఏమన్నయ్యా ఒకడే వచ్చావా? నువ్వు తీసిన టికెట్ మీద మరి ఈదిలో అందరూ వస్తారు. మా అన్నయ్య రే అలా అనకరా, ఎప్పటికే నిన్ను కురువృద్ధుడు అంటున్నారు. ఇప్పుడు నేను నీకు అన్నయ్య అని తెలియగానే ఇంకేమంటారో నన్ను. కాదుగానే ఇక్కడ కూర్చోవు కాబట్టి నా గురించి ఏమో చెప్పు 4 ముక్కలు. ఏం చెప్పేది లడ్డులేదు. అచ్చా అలా అనకూడదు. స్కూల్ కి కాలేజీకి వెళ్ళిన మార్కులు బాగా వచ్చాయి కదా, ఆ మార్కులు ఎలా వచ్చాయి కొద్దిగా అది మాత్రం నిజమండి. మార్కులు వచ్చేవి 100 మార్కులు వచ్చేవండి, అన్ని సబ్జెక్టులు కలిపి. అన్నయ్య నేను ఈ మధ్య శ్రీదేవి డ్రామా కంపెనీలో డాన్స్ చేశాను, చూసావు నువ్వు? చూడలేదా? లింక్ పంపిస్తాను చూడు నువ్వు. నువ్వు లింక్ పంపిస్తే పంపించి గానీ అమ్మాయిలతో మాత్రం లింక్ పెట్టుకోకు. ఎంకి పగిలిపోద్ది. అదే చేయమంటే అసలు చేయదని చెప్పాను తెలుసా, బలవంతంగా ఫోర్స్ గా చేస్తున్నారు నా చేత. ఏమండి మా వాడి చేత ఫోర్స్ చేయకండి సార్, కామెడీ రాదు. అది కాదన్నయ్య నువ్వు. సర్లే పద. Really following a mind-blowing go. He's on the way to do something. రే తమ్ముడు, నిన్ను కూడా శ్రీదేవికి తీసుకొని వచ్చాను. ఫస్ట్ అక్కని తీసుకొచ్చును, తర్వాత అమ్మని అత్తని తీసుకొచ్చును, ఇప్పుడు నన్ను తీసుకొచ్చును. నిన్ను నిలబెట్టడానికి కుటుంబం రావాల్సి వస్తుంది కదా. నువ్వు జీవితంలో హైదరాబాద్ చూస్తా అనుకున్నావా? హైదరాబాద్ చూస్తా అనుకున్నాలే కానీ నువ్వు ఆర్టిస్ట్ అవుతావు అనుకోలేదురా.
అంటే నేను ఆర్టిస్ట్ అవుతా అని మన ఊర్లో వాళ్ళు ఎవరో నమ్మరా? ఉన్న పలంగా నరేష్ గారికి 4 పిల్లలన్నా నమ్ముతారు కానీ నువ్వు ఆర్టిస్ట్ అంటే ఊరు నమ్మట్లేదురా. ఆయనే సుధీర్ తెలుసా? తెలుసురా, ఆయన నువ్వు ఒకటేగా. అదేంట్రా అలా అంటున్నావు? నువ్వు యాక్టింగ్ రాకుండా చేతులు ఎత్తుతూ, ఆయన యాంకర్ కాకుండా కాళ్ళు ఎత్తుతాడు. అవును, నానెందుకు లాగి కాలువలో పడ్డాడంట. నిజానికి నీ తండ్రి అని తెలిసాక బావిలో పడబోయి ఇంకా నా ఎట్నో కాలువలో పడ్డాడు. నా ఫాలోయింగ్ నీకు తెలియట్లేదురా? ఏంద్రా నీ ఫాలోయింగ్? ప్రొటెక్షన్ ఉపేంద్ర కన్నా ఫాలోయింగ్ ఉన్నదిరా. ఎవడు పట్టినా ఉపేంద్ర అంటున్నారు కానీ ఒక్కడైనా బాబు బాబు అని అన్నాడ్రా? ప్రొడక్షన్ ఉపేంద్రతో పోల్చావు నన్ను? సర్లే గానీ మొన్న శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక అమ్మాయిని పరిచయం చేశావు కదా, పెళ్ళెప్పుడురా? నేను వాళ్ళ తమ్ముడికి నచ్చట్లేదురా. సొంత తమ్ముడిని నువ్వు నాకే నచ్చలేదు, వాళ్ళ తమ్ముడికి ఎలా నచ్చుతావురా? గుర్తు పెట్టుకో, నేను బాగా డబ్బులు సంపాదించి మన ఊర్లో ముస్టోడు అనేవాడే లేకుండా చేస్తా. నువ్వు హైదరాబాద్ వచ్చావుగా, ముస్టోడే ఊళ్ళో వెళ్ళే మన ఊర్లో. నన్నే అంత మాట అంటున్నా? సర్లేదా వెళ్ళి కూర్చుందా. ఎరగొట్టారు అందరూ, ఏ మాత్రం కామెడీ టైమింగ్ అసలు ఎక్కడా తగ్గకుండా. ఆమెని గారు, ఈ స్కిట్ మీరు చాలా బాగా చేశారు. ఆర్టిస్ట్ లాగా మీరు అందరూ చాలా బాగా చేశారు. ఓవరాల్ గా అందరూ చాలా బాగుంది, సూపర్బ్ గా ఉంది, ఎక్స్ట్రాడినరీ. హెబ్బా గారు, I have enjoyed every single performance. The humor, the timing, everything is on point. And thank you for having me. It has been I've had a great time. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. It's time for the KCPD. Just wait for the gang to bang it. నాన్న ఈరోజు నీ మొహం వెళ్ళిపోతుందంటే గుడికెళ్ళి మొక్కొని వచ్చాను రా. ఏమని? నువ్వు ఏ అమ్మాయి వెంట పడకూడదని. నేను కూడా గుడికెళ్ళి మొక్కున్నాను. ఏమని? నువ్వు ఏ ఆంటీ అనక పడకూడదని. నోర్మి, తండ్రికి ఎదిరిస్తావరా? ఆగండి, తనని కొట్టాలంటే ముందు నన్ను కొట్టాలి. నేను ప్రేమించిన పిల్ల. అరేంజ్డ్ మ్యారేజ్ లో ఎంత హ్యాపీగా ఉందో నాకు తెలిసిన 2 ఉన్నారు, వాళ్ళు చెప్పేది విను. ఐ సపోర్ట్ లవ్ మ్యారేజ్. అలా కదా, అరేంజ్డ్ మ్యారేజ్ కరెక్ట్. ఎవరండి ఆయన? ఫాదర్. నన్ను ఆశీర్వదించండి ఫాదర్. ఆ ఫాదర్ కాదు. తీశారు, సూపర్. ద మూవీ టీమ్ అనగనగా ప్లీజ్ వెల్కమ్ సుమంత్ గారు అండ్ కాజల్ గారు. నేను మీ అందరికి గిఫ్ట్లు తీసుకొచ్చాను. ఒక్కొక్క టీ షర్ట్ మీద ఒక్కొక్క మీమ్ ఉంటుంది. సో ఫస్ట్ టీ షర్ట్ నేను ఆదికి ఇస్తాను. ఇది మీకు. ఇవే తగ్గించుకుంటే మంచిది. మీరు ఎన్ని టీ షర్ట్లు వేసినా ఇదైతే తగ్గించం. కరెక్ట్ మనిషి దొరికావయ్యా. Ulala ulala, nabala gopala, kisula ata costa plesu time nuvve chapala. మీ వాయిస్ సో మెస్మరైజింగ్ అండి. దబిడి నీ చెయ్యే ఎత్తుబాలా. ఒక చిన్న సర్ప్రైజ్ మీకోసం ప్లాన్ చేశాము. మీ డాడీ ముందుకు వస్తే ఏం చెప్పాలనుకుంటారు? ఉండిపోమని అడుగుతానండి. ప్రతి అప్లికేషన్ లో నాన్న పేరు ముందు లేట్ అని రాసినప్పుడు మా నాన్న ఉంటే బాగుండేది అనిపించింది. తెలిసి నాన్నతో అన్ని షేర్ చేసుకుందాం, అన్ని మాట్లాడదాం అనే టైంకి నాన్న లేరు. నాకు 2 ఫాదర్స్ ఉన్నారని నేను నమ్ముతాను. ఎందుకంటే మై బర్త్ ఫాదర్ సురేంద్ర, మా తాతగారు అక్కినేని నాగేశ్వరరావు గారు నన్ను దత్తత తీసుకున్నారు. ప్రాక్టికల్ గా అయితే ఆయనే నా ఫాదర్. సుమంత్ గారు ఈ ఏప్రిల్ వస్తే 25 years ఇండస్ట్రీలో కంప్లీట్ చేసుకుంటున్నారు. మేమందరం వి టేక్ దిస్ ఆపర్చునిటీ టు ఫెలిసిటేట్ యూ. రాజన్న రేపు తెల్లారి 7 గంటలకి స్టేషన్ దగ్గరకు వచ్చి ఏటే. అలాగే.
రాజు, నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతున్నావంతే ఏటకెళ్తున్నట్టు కాదు, నా నుండి పూర్తిగా వెళ్ళిపోతున్నట్టు. గాలిలో ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీవు సందకనా వర్ష, ఇమ్ముతో ఇది ఆల్మోస్ట్ ఒక చివరి పర్ఫార్మెన్స్ అని అనుకోవచ్చా? ఏమో ఇక్కడ ఎంత మంది ఉన్నా నువ్వు లేకపోతే బాగోదు.